మీ సన్నిధిని పడి ఈ స్థలంలోకి చేర్చుకొని మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడుచుండగా పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించమని. నాయన నేను కాదు కానీ మాట్లాడుతున్నది మీ ఆత్మతోడుతో మీరే మాతోనూ అందరితోనూ మాట్లాడి మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ హెచ్చరింపచేయమని మా ప్రభు మీ కుమారుని యేసు బిడ్డ ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడాను చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం ప్రార్థించిన వారు కానీ లేకపోతే చెప్పేవారు కానీ మొట్టమొదటిగా ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారు? ఇప్పుడే చంద్ర బ్రదర్ ప్రార్థన చేసిన దాంట్లో ఒక మాట అన్నారు. ఏమన్నారు? గ్రహించే హృదయాన్ని, వినగలిగిన చెవులను అనుగ్రహించండి దేవా అని. ఈరోజు మన టాపిక్ కూడా అదే, వీరు గ్రహించటం లేదు అని యేసయ్య స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వీరు గ్రహించటం లేదు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం దగ్గరికి రాగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకసారి మనందరం కూడా తీయగలిగితే చూడండి, అక్కడ ఏమంటూ ఉన్నారు. 42 వచనం నుంచి చదువుతాను. 42 చదవండి. 8:42. యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. వీరేల నా మాటలు గ్రహింపక ఉన్నారు. పక్కనే వచ్చిన మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? ఇప్పుడు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నారు, కానీ మనందరం కూడా ఎందుకు దేవుని యొక్క మాటను గ్రహించలేకపోతున్నాము అంటే అసలు ఆయన బోధనే మనము వినటం లేదు సరిగ్గా. అందుకే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు ఏమని ప్రార్థన చేశారు? వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయము ఉంటేనే మనము ఆయన బోధకి మనం చెవులు ఇవ్వగలుగుతాము. అనేక సార్లు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకొని ఉన్నాము. చూడండి, ఇంకా చాలా చోట్ల దేవుడు ఈ మాటనే అంటూ ఉన్నారనమాట. యూదా పత్రిక తెలుసు కదా మనందరికీ కూడా. ఒకటే ఒక పత్రిక ఉంటుంది, ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది అనమాట. చూడండి, యూదా రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 10వ వచనం చూడండి. 10వ వచనము, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి, చూస్తున్నారా అందరూ? చూడండి అక్కడ, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటితో తాము నాశనము చేసుకొనుచున్నారు. చూసారా, ఇక్కడ స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు, వీరైతే తాము గ్రహించట్లేదు విషయాన్ని. ఇంత బోధ జరుగుతుంది ప్రపంచంలో, ఈ బోధలన్నింటిలోని కూడా ఏది గ్రహించాలో అది గ్రహించట్లేదు సరిగదా. వాళ్ళు గ్రహింపని విషయాలు అంటే వినకుండా, వారు గ్రహించకుండా ఇంకా ఏం చేస్తున్నారు? అసలు నిజమేంటి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన లోకంలోకి ఎందుకు వచ్చారు? ఈ విషయం మనం ఎప్పటి నుంచో సువార్త మనం బోధిస్తూనే ఉన్నాము. మన ముందున్న పెద్దలు, మనకున్నటువంటి అనేక మంది దైవజనులు బోధించినప్పటికీ కూడాను వాటిని గ్రహించటం లేదు సరిగదా. ఇంకా ఎలా తయారయ్యారంట? గ్రహింపని వారై, దూషించువారై. వీళ్ళకి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదంటే అది మలుచుకొని వాళ్ళు ఒక దూషకులుగా మారిపోయి వివేకం లేని శూన్యములకు మృగముల వలె. ఈరోజు మృగముల వలె ప్రవర్తిస్తున్న వారిని చూస్తున్నామా లేదా మనం బయట లోకంలో? ఈరోజు ఏ కాలాల్లో మనం బ్రతుకుతున్నాం? అనేక సార్లు తెలియపరచాలి. మనం ఏ దినాల్లో ఉన్నామో? అంత్య దినాలలో బ్రతుకుతున్నాము. అంత్య దినాలలో ఎలాంటి కాలాలు వస్తాయి? తిమోతి గారికి రాసిన పత్రికలో మనకి స్పష్టంగా గుర్తుండాలి. అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చును అని క్లియర్గా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరలా ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి అందరూ కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. ఇప్పుడు ఆయన బోధ వినిన వాళ్ళమైతే మనం ఏం చేయాలి? మనము గ్రహించాలి విషయాలు.
గ్రహించటం లేదు. గ్రహించటం లేదు అంటే అర్థం ఏంటంటే మనం అసలు ఆయన బోధని వినటం లేదు. ఇదే మనసు మనకు అసలుకి ఉండటం లేదు కాబట్టి ఆయన బోధ వినట్లేదు, వాటిని మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు సూటి ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు, మీరు గ్రహింపలేని వారిగా ఇంకా ఉన్నారా? గ్రహింపలేని వారు ఎలా ప్రవర్తిస్తారంటే వివేకము లేని వారే శూన్యములు అయిపోయి దూషకులుగా మారిపోతున్నారు. ఇంకా మృగములు వలె ప్రవర్తిస్తారు. మీరు ఇక విషయాలను గ్రహించకపోతే, ఇప్పటికీ లోకంలో జరుగుతున్న విషయాలను గ్రహించకపోతే, అసలు ఎందుకు గ్రహించట్లేదు అంటున్నారు? మళ్ళా ఫస్ట్ మీరు గ్రహింపలేకున్నారు అన్నారు. ఎందుకు గ్రహించట్లేదంటే నా బోధ అసలు మీరు వినటం లేదు. విననేరక ఉండినట్లు మీ చెవులు ఏమైపోయినాయి? మందం చేసుకొని ఉన్నారు. మీ చెవులు మందం చేసుకొని ఉన్నారు కాబట్టి అసలు వినటానికే మీకు ఇష్టం పుట్టట్లేదు. అందుకే మత్తయి సువార్తలో ఒకసారి చేయండి, ఒక మంచి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత ఒక మాట అంటూ ఉంటారు. నేను అనేక సార్లు మన సంఘంలో దీని గురించి ప్రస్తావించాను, ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే చూడండి, విత్తువాని ఉపమానం గురించి ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 13:12 వచనం కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. కళ్ళ ముందు అనేక విషయాలను చూపిస్తున్నప్పటికీ కూడా చూచి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాము. అనేక విషయాలు అనేక మంది దైవజనుల ద్వారా బోధింపబడుతున్నప్పుడు కూడాను వినకుండా మనము వెళ్ళిపోతూ ఉంటాము. విని విననట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు స్పష్టంగా చూశారు కదా, కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి అది కూడా తీసేస్తానంటున్నారు. ఏంటిది కలిగిన వానికి ఇస్తాను, లేని వానికి అది కాస్త కూడా తీసేస్తానంటున్నారు. మనకి లోకంలో నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అనేక సార్లు మీకు గుర్తున్నాను విషయం. అనేక సార్లు ఇప్పుడు మీకు ఆస్తుల గురించి ఇది ఏమనుకుంటారు తెలుసా? అన్యులు ఏం మాట్లాడతారు తెలుసా? బయట ఉన్నటువంటి అన్యులు ఈ వాక్యాన్ని చూపించి, చూసారా వాళ్ళ దేవుడు కలిగి ఉన్నోళ్ళకే ఇస్తాడంట, అంటే డబ్బులు ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తాడు అనుకుంటాను, ఆ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి పాపం వాళ్ళ దగ్గర కూడా తీసి వాళ్ళకే ఇస్తానంటున్నాడు అని ఎగతాళి చేసి మాట్లాడుతుంటుంది ప్రపంచం అంతా కూడా. ఇక్కడ ప్రభువు క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి వాని దగ్గర నుంచి కూడా తీసి కలిగిన వానికి ఇస్తారంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వానికి ఇంకా అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైనటువంటి విషయాలు నా గ్రంథంలోని జీవ గ్రంథంలోని విషయాలని ఆసక్తి కలిగిన వారికి ఇంకా ఇస్తాను. లేని వారికి ఆసక్తి నీకు లేదా, నీకున్న జ్ఞానం కాస్త తీసి పాడేసి ఇంకా ఉన్న వారికి పంపిస్తామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా ఎందుకు గ్రహించటం లేదు? అక్కడ సూటి ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మళ్ళీ అక్కడికి వెనకెళ్ళారు. ఆ మాట అసలు అక్కడ ఎందుకు అన్నారో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఏమి వారు గ్రహించటం లేదో, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారికి అంత కోపం వచ్చిందో అక్కడ ఒకసారి మనం చూసుకోగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి, 34వ వచనం దగ్గరికి రావాలంటే 34. అందుకు యేసు, పాపం చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయదు, కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయదు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యారు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నాను. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పి, అందుకు వారు వారితో మా తండ్రి అబ్రహాము అనిరి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేసుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అబ్రహాము పిల్లలని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఎవరు చెప్పుకునేది అలా అబ్రహాము పిల్లలని? యూదులు ఏం చెప్పుకుంటూ ఉంటారు? మేము అబ్రహాం పిల్లలు, మా రక్తం అబ్రహాం గారి రక్తం, మీ అందరికంటే కూడా మాదే ఉన్నతమైనటువంటి రక్తం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారి మాటలను అంగీకరించట్లేదు, మీరు నా బోధలు అంగీకరించట్లేదు, నా మాటలు విని కూడా గ్రహించటం లేదు. మీరు ఎవరిలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ మీ తండ్రి అబ్రహాం అయితే మీరు అబ్రహాం గారిలో ప్రవర్తించాలి. అబ్రహాం గారు ఏ విధంగా ప్రవర్తించారు ఆ విధంగా మీరు ఒకవేళ ప్రవర్తించున్నట్టయితే నేను ఒప్పుకుంటాను మీరు అబ్రహాం పిల్లలని. అబ్రహాం గారు ఏ విధంగా ప్రవర్తించారు?
చెల్లించాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకు ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారు, నువ్వు అన్ని స్వతంత్రించుకుంటావు అన్నప్పుడు వెయిట్ చేశారా లేదా అబ్రహాం గారు దేవుని యొక్క మాట కొరకు? అలాగే నువ్వు ఇదిగో నేను చూపించుచున్న దేశానికి నీకున్న వారందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహాం గారు విధేయత చూపించారా లేదా? విధేయత చూపించారు. అలాగే ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చేయి అంటే విధేయత చూపించారా లేదా? విధేయత చూపించారు. మరి అలాంటి విధేయత మీ దగ్గర నుంచి చూస్తే నేను అప్పుడు అంటాను మీరు కూడా అబ్రహాం పిల్లలే బాగా విధేయత చూపించారు. ఇక్కడ ఒక్కళ్ళు విధేయత చూపించట్లేదు, ఇక్కడ ఒక్కళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదు, కానీ వీళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాం పిల్లలని, మా తండ్రి ఎవరు? అబ్రహాము అని చెప్పేసి గట్టిగా యేసుక్రీస్తు ప్రభు వారితో వాదిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అందుకే ఆ కుటుంబం వచ్చి ఏమంటున్నారో తెలుసా? అక్కడ ఒక మాట విన్నారా కదా ఇందాక, ఇదిగో ఆ పై వచనంలోనే ఆ ప్రకారమే 36 చివరి చూడండి, నేను నా తండ్రి వద్ద చూసిన సంగతినే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ తండ్రి ఎవరు? వీళ్ళేమో అబ్రహాం తండ్రి అని చెప్పుకున్నారు, అబ్రహాం గారి లాగా ప్రవర్తించట్లేదు. అక్కడ చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభు 44వ వచనానికి వచ్చేసేయండి. ఇదంతా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలే. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. ఇప్పుడు నా మాట, నా బోధ వినకుండా గ్రహించకుండా ఉన్న మీరు ఎలాగ అబ్రహాం పిల్లలు అంటారు? అసలు మీకు ఆ యొక్క ఛాన్సే లేదు, అసలు అవకాశమే నేను ఇవ్వట్లేదు, అసలు దాన్ని నేను ఒప్పుకోవట్లేదు. మీరు అందరు ఎవరు అంటే అపవాది సంబంధులు. మీ తండ్రి లాగే మీరు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు? వాడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడు మొదటి నుంచి నరహంతకుడు. వాడు ఎలా మాట్లాడుతున్నాడో అలా మీరందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అపవాది సంబంధులు. ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క మాట మనం గ్రహించగలిగితే, ఆనాడు అబ్రహాం గారు చేసిన క్రియలు చేయనందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న యూదులను ఏమంటున్నారంటే మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు అపవాది సంబంధులు అంటున్నారు. ఈరోజు మనందరము దేవుని పిల్లలను చెప్పుకుంటూ దేవుని పిల్లలలాగా ప్రవర్తిస్తున్నామా లేదా? మనల్ని ఒప్పుకుంటారా మరి దేవుడు? ఆ రోజు అబ్రహాం పిల్లలు అంటుంటేనే ఒప్పుకోవటం లేదు దేవుడు. ఎందుకంటే అబ్రహాం చేసిన క్రియలు ఒక్కటి వాళ్ళ దగ్గర లేదు, విధేయత చూపించటం లేదు, అన్ని విషయాల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక తండ్రికి వారి యొక్క ప్రవర్తన చూసి వీళ్ళ పిల్లోడు వీళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తున్నాడు రా అంటారా లేదా? చూసి అచ్చని నాన్నలాగే ఉన్నాడు రా, వీడి బిహేవియర్ అంతా చూస్తుంటే అచ్చనే అట్లనే బిహేవ్ చేస్తున్నాడు రా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని 24 గంటలు దూషించడమే పని. ఆయనని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు చూసినా ఆయన మీద రాళ్ళు రువ్వటమే పనిగా పెట్టుకున్న వారిని దేవుడు ఏమంటూ ఉన్నారు? మీరెవరు? అపవాది సంబంధులు కాబట్టి నన్ను దూషిస్తున్నారు, నా మాటలు మీరు గ్రహించటం లేదు, అందుకే కలిగిన వానికే ఇవ్వబడుతుంది, మీ దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు. అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువు గ్రహించని వారి దగ్గరికి, ఎంత చెప్పినా వినని వారి దగ్గరికి వారి నుంచి తీసేసేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం అపాయకరమైనటువంటి సమయంలో ఉన్నాము, అంత్య దినాలలో ఉన్నాము. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు మనందరి కొరకు కూడా ఆయన చిందించిన రక్తంలో మనకి ఏం ఏర్పాటు చేసి ఉన్నారు? రక్షణని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఒక్క ఉపమానం ద్వారా మనము దానిని వివరించుకొని మనం ముగించుకున్నాము. చూడండి, ఒక్కసారి మనందరము కూడాను మత్తయి సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఆ ఉపమానం మనందరికీ తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక్కొక్కరితో ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఈరోజు మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఉపమానాన్ని బట్టి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఈరోజు మనందరము కూడా ఒక పెళ్లికి సిద్ధపాటులో ఉండాలి. మనం ప్రతి క్షణము కూడా, ఇప్పుడు సుధాకర్ బ్రదర్ మాట్లాడినా ముందు మాటలుగా, లేకపోతే పోయిన వారం నేను మాట్లాడినా, మన క్రిస్టి బ్రదర్ మాట్లాడినా, ఎవరు దైవజనులు మాట్లాడినా, ఈ సమయాల్లో మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎవరిని పిలుస్తారో సమయము చాలా తక్కువగా ఉన్నది, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఏ రోజు నీకు వాక్యం వినపడిందో అదే రక్షణ దినం. నీకు మళ్ళీ ఇంకో దినం ఉందని ఆలోచించొద్దు. రేపు మళ్ళీ దాన్ని రేపు మార్చుకుందాం అనుకుంటున్నాను అనే మాట మీ మనసులోకి రాకూడదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. సమయాన్ని పూరించుకోకుండా సద్వినియోగపరచుకోవాలన్న విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా ఒక సిద్ధపాటులో ఉన్నాము. ఈ సిద్ధపాటు దేనికోసం అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఒక విందులో
మనము పాల్గొవాలి. మనందరికీ తెలుసు కదా, మొన్ననే మనం ఒక మ్యారేజ్ యానివర్సరీకి అటెండ్ అయినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. మొట్టమొదట ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం ఏంటి చెప్పాలి? ఏ బంధాన్ని ఏర్పాటు చేశారు? యేసుక్రీస్తు ప్రభు. పెద్దగా వివాహ బంధం కదా, తెలుసు కదా. ఆదాము గారిని సృష్టించిన తర్వాత ఇంకో ఆదామును సృష్టించి ఇదిగో నీకు తమ్ముడు, మీరిద్దరు అన్న తమ్ముడుగా ఉన్నానని చెప్పలే. లేకపోతే ఇంకో బిడ్డను సృష్టించిన బిడ్డని ఇగో ఇక నుంచి బిడ్డని కూతురు నువ్వు మంచిగా పెంచు అని చెప్పలే దేవుడు. ఏ బంధాన్ని చేశారు? వివాహ బంధాన్ని ఏర్పాటు చేసేసి ఆదాము అవ్వని ఆయన ఏర్పాటు చేసి చక్కగా ఆ బంధాన్ని ఆయన ఆశీర్వదించి మీరేం చెప్పారు? భూమి మీద ఫలించి అభివృద్ధి పండండి అని చెప్పారు. దేవుడు ఫలించమంది ఒక రకంగా అయితే మనుషులు ఫలించింది ఇంకో రకంగా. దేవుడేమో ఎంతో ఆశపడి మంచి విషయాల్లో ఫలించండి అని చెప్పారు. మనిషి ఏమో ఫలింపునంతా అధోగతికి తీసుకెళ్లే విషయాల్లో బాగా ఫలించాడు కదా. మనిషి ఏ విధంగా ఫలించకూడదో ఆ విధంగా ఫలించాడు. అయితే నేను ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొట్టమొదటి దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఒక వివాహ బంధాన్ని ఏ విధంగా అయితే తీసుకొని వచ్చారు ఈ లోకంలోకి, చివరి ప్రకటన గ్రంథంలో కూడా ప్రభువైన క్రీస్తు వారు వరుడుగా వస్తారు, సంఘం వధువుగా పెళ్లితోటి ముగింపబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచం, ఈ యుగము ముగించబడేది ఎప్పుడు అంటే సంఘము పెళ్లి కూతురుగా తయారవ్వాలి, వరుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వస్తారు. ఒక వివాహ బంధంతో మొదలైనటువంటి ఈ చరిత్ర, ఈ యొక్క మన మానవ జాతి మరలా వివాహ బంధంతో ప్రభు అయిన క్రీస్తు వారితో అల్లుకొని పోవాలి మనందరం కూడా. ఆ స్థితిలో ఈ సమయం నుంచి ఈ సమయానికి మధ్యలో మనం చెందవలసినటువంటి మార్పు, దాని గురించే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. చూడండి 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను గబగబా చదువుతాను, చూస్తున్నాను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఇప్పుడు పెండ్లి కుమారుడు చూడండి, ఒక పెండ్లి విందుకు మనందరినీ పిలవాలనుకుంటున్నారు కదా, మనందరికీ తెలుసు. చూస్తే కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఈ రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు తన కుమారునికి పెండ్లి విందు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుట మొదలు తన దాసులను పంపించినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇప్పుడు పెండ్లి విందు సిద్ధం చేసి విందుకు రండి అని పిలవటానికి అని చెప్పేసి దాసులను పంపిస్తే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళు రానొల్లకపోయిరి. ఈ రానొల్లకపోవడం అంటే అర్థం ఏంటి? ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టము లేదు. ఇంతకీ వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు? లూకాసు వార్త 14వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూడండి, ఇంకొక ఉపమానంలో స్పష్టంగా మనకి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అందరూ 14వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి రాగలిగితే 16వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచిన విందు కాలమందు అతను ఇప్పుడు సిద్ధమై ఉందని రండని పిలువబడిన వారికి చెప్పుడు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏం చెప్తున్నారు ఇప్పుడు? సాగులు, నెపాలు. విందుకి రమ్మని పిలవటానికి అంత రెడీ ఉంది. జస్ట్ మీరు వచ్చి తినండి అని చెప్తుంటే కూడా వీళ్ళకి ఎలా ఉంది? బద్ధకంగా ఉందన్నమాట. బద్ధకంగా ఉండి నెపములు చెప్తున్నారు. ఎలాంటి నెపాలు చెప్తున్నారు మనందరికీ తెలుసు. మొదటి వాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలని నిన్ను వేడించుకొనుచున్నాను. ఆ భోజనానికి, విందు భోజనానికి రమ్మంటుంటే ఫస్ట్ వాడు ఏమంటే, నేను ఒక పొలం కొని ఉన్నాను, వెళ్ళి చూడాలట. పొలము కొనే ముందు చూస్తారా? కొన్నాక చూస్తారా? కొనే ముందు చూసుకునే కదా కొని ఉంటాడు. ఇప్పుడు దీన్ని నిజమైన రీజనేనా అది? మానుకోవడానికి, చర్చికి మానుకోవడానికి కరెక్ట్ రీజన్ ఏదైతే? చర్చికి రా అని పిలిస్తే అన్నీ ఏర్పాటు చేసి నేనే కారు ఎదురుగ్గా పెట్టుకొని డోర్ ఎదురుగ్గా నుంచొని కారులో ఎక్కువ నేను తీసుకెళ్తాను అంటే మనం ఏం చెప్తా ఉంటాము? ఏదో లోపల కూర్చొని మనకి ఎల్ల బుద్ధి కాదు, ఎందుకో మనకి లేవ బుద్ధి కాదు ఆ సమయానికి. అందుకని మనం ఏదో ఒక అబద్ధము చెప్పేస్తాం. ఇది అబద్ధంగా ఉందా నిజంగా ఉందా? ఖచ్చితంగా ఇది నెపమే. అక్కడ ప్రభుని క్రీస్తు వారే చెప్తున్నారు ఈ ఉపమానం కూడా. ఈ ఉపమానం ఆయనే మాట్లాడుతున్నారు, ఆ ఉపమానం ఆయనే మాట్లాడుతున్నారు. అంటే ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా ఇది నెపమే. అంటే సాగే, అది నిజము కానే కాదు. వాళ్ళని చూసుకుని వచ్చి కొనేశాడు ఆయన అట, వెళ్ళి చూడాలట. అది కూడా అర్జెంటుగా. అప్పుడు
మరొకటి చూడండి, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపు వెళ్ళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకొచ్చున్నాను. 5 జతల ఎడ్లు కూడా చూసుకోకుండా అన్నాడా, ఇప్పుడు పరీక్షిస్తానంట. కొనేసుకున్న తర్వాత నేను పరీక్షించి చూడాలని వెళ్ళబోతున్నాను అని చెప్తున్నాడు. ఇది కూడా సాకే. 3వది చూడండి, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా, అందుచేత నేను రాను. దీనికి అసలు అర్థం ఉందా? దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిందే మీ ఇద్దరు కలిసి వస్తారండి చర్చికి, అంతేగాని మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను రానంటే దానిలో ఏమైనా అర్థం ఉందా అసలుకి? దానికి చూడండి ఎంత సాకులు. మనం కూడా ఇక్కడ రాసిన సాకులు దేవుడు రాయించారు. మన జీవితంలో మనం ఎలాంటి సాకులు చెప్తున్నాం మనకి తెలుసు. ఆలయానికి రమ్మని పిలిచినప్పుడు ఎలాంటి సాకులు చెప్పి నువ్వు తప్పించుకుంటున్నావో అవి కూడా దేవుడు ప్రతిదీ కూడా నిన్ను రేపు ఇంకొక గ్రంథంలో రాయించును గాక. కాబట్టి చూడండి, మన పేరు దగ్గర అలాగా ఇదిగో రమ్మని పిలిచినప్పుడు పలానా వ్యక్తి ఇలా చెప్పాడు అని రాయించేలా ఉండకూడదు. పలానా వ్యక్తి ఆ శక్తితో పరిగెత్తుకుంటా వచ్చాడు అని మన గురించి ఆ గ్రంథంలో రాయబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇలాంటి సాకులే చెప్పారు. మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. అంటే ఎలాంటి సాకులు చెప్తూ ఉన్నారు వీళ్ళు అనేసి నేను చూపించడానికని అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ కూడా మనం ఒకసారి రాగలిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి, 3వ వచనం, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుట కదా తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయింది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచున్నాను, ఎద్దులు కొవ్విన పశువులు వధింపబడినవి, అంత సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడానికి వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యము చేయలేదు. అదిగో మళ్ళా ఇదే సాకులు ఇక్కడ కూడా. ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులు పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని వాక్యం వినటానికి రండి అంటే ఈరోజు ఇండియాలో ఎలా ఉన్నాయి పరిస్థితులు? పక్కనున్న వారు వారిని చంపే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదిగో వీళ్ళు వచ్చి మా కుటుంబస్తుల్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఇండియా నడుస్తుంది, మనందరికీ తెలుసు. కాబట్టి చూడండి, ఆ దినాలలోనే ఇదిగో రండి వాక్యం కోసం అని చెప్పేసి పిలిచిన వారిని దాసులను చంపిరి. అపోస్తలులను చంపలేదా? అపోస్తలు అందరినీ కూడాను ఎంత భయంకరమైనటువంటి హింసల పాలు చేసి చంపారో మన అందరికీ తెలుసు. నేను మొన్నటి వరకు బోధించిన విధానం మీకు తెలుసు, మీకు బోధించిన విషయాలన్నీ తెలుసు. ఏది యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత అపోస్తలులో వచ్చిన పునరుద్ధాన బలముతో వారిని ఏ విధంగా కొడుతున్నా, వారిని ఏ విధంగా హింసిస్తున్నా వారు ఎక్కడ ఆగకుండా సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్ళిపోయారు. అపోస్తలుల కార్యం మీరు 6వ అధ్యాయం నుంచి చూసుకోండి. పేతురు గారు మాట్లాడుతుంటే 3000 మంది ఒకటే దినము బాప్తిసం తీసుకున్నారు. ఏ విధమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి చేత మాట్లాడించారు. ఆ తర్వాత జరుగుతున్న సిచ్యుయేషన్స్ అన్నింటిలో కూడా వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని బంధించడం, మళ్ళీ ప్రభువైన క్రీస్తు వారి యొక్క శక్తితోటి దేవదూతలను పంపించి విడిపించడం. మనందరికి పాట కూడా ఉంది కదా, చెరసాలలో వేసిన సంఖ్యలో పౌలు సీలను ప్రార్థించినప్పుడు చెరసాలలో బాధ, పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు అక్కడ కూడా చెరసాల బ్రద్దలైపోయి పేతురు గారిని చక్కగా తీసుకొచ్చేసి ఒక ఇంట్లో కూర్చొని అందరూ ఏం చేస్తున్నారంట, అయ్యో పేతురు గారిని బంధించేసేసరే, ఇప్పుడు పేతురు గారిని చంపేస్తారే అని చెప్పి అందరూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఒక చిన్నది ఆ చిన్నదాని పేరు కూడా మీకు బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. రోదే అనే ఒక చిన్న పాప వీరందరూ ప్రార్థిస్తున్న దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ పేతురు గారిని విడిపించేస్తారు. ఆల్రెడీ విడిపించేస్తే పేతురు గారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కొట్టుకొని డోర్ కొడతా ఉంటే అందరూ అంటారు, ఇదిగో ఇది పేతురు గొంతు. అందరూ ఏమో పేతురు గొంతు నీ పాప వచ్చి చెప్తుంటుంది, ఇదిగో మనం ప్రార్థించాం కదా, దేవుడు మన ప్రార్థనలు విన్నాడు, అదిగో పేతురు అంకులు వచ్చేసాడు, పేతురు అంకులు డోర్ దగ్గర కూర్చొని తప్పు కొడుతున్నాడంటే వీళ్ళందరూ పిచ్చిదానిలే ఎర్రదానిలే. పేతురుని ఆల్రెడీ ఏం చేశారు, జాలసాల్లో వేస్తారు, ఇంకా అక్కడ చంపేసి ఉంటారు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వెవరు గొంతు తింటున్నావో నువ్వేమో అంటే మన సంఘం యొక్క ప్రార్థన ఎలా ఉంటాయంటే ప్రార్థిస్తున్నాం కానీ పెద్ద విశ్వాసం ఏమి ఉండదంటే కదా. ఇప్పుడు అక్కడ సంఘం ప్రార్థిస్తుంది, పేతురు విడుదల కోసం
నమ్మకం అట్లనే ఉంటుంది. మన నమ్మకం చూడండి ఎలాగ ఒక చిన్న పాపని పైకి ఎగరేసి వాళ్ళ తండ్రి ఎగరేసినప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతూ ఉంటుంది? ఎవరి మీద నమ్మకం? మళ్ళీ తండ్రి నవ్వు మీద నమ్మకం. మళ్ళీ తండ్రి తనని పట్టుకుంటాడు. ప్రతిరోజు రాత్రి అలారం పెట్టుకొని పడుకుంటాము, పొద్దున్నే లేస్తామని. ఏంటి నమ్మకం? మన నమ్మకం, నిరీక్షణ. అదే మన నిరీక్షణ. రేపు ఖచ్చితంగా అలారం శబ్దానికి లేచి డ్యూటీకి పోవాలని చెప్పేసి పెట్టుకుంటాం అలారం. వీటన్నిటిని లోకంలో ఉన్న వాటిని ఎంత చక్కగా నమ్ముతూ ఉంటాము తప్పించి ప్రభువైన క్రీస్తు వారిని ఆ దినం ఆయన విడిపిస్తాడంటే నమ్మటానికి ఎవరికి కూడా లేదు. కానీ ఒక చిన్న బిడ్డ నమ్మింది. మనం అనేక సార్లు ఎగ్జాంపుల్స్ చాలా మంది చెప్పారు కదా. వర్షం పడాలని చాలా మంది ప్రార్థన చేస్తున్నారంట. ఓ చిన్న బిడ్డ మాత్రం ఏం చేసింది? గొడుగు తీసుకొని వెళ్ళింది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గొడుగు ఎందుకే బరువు, మళ్ళీ ఆడ తీసుకెళ్ళి గొడుగు ఒకటి నువ్వు పోదాన్ని, నిన్ను పోయితే ఎక్కువ, మళ్ళీ గొడుగు ఒకటి అని చెప్పి పిల్లలు తిడుతుండే. అదేంటి మమ్మీ, యేసుక్రీస్తు ప్రభు అని వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నా, గబాల వర్షం పడిపోయింది అనుకో, గొడుగు ఉండాలా లేదా? నమ్మకం మనల్ని నడిపిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు తన దగ్గరికి వచ్చి స్వస్థత పడాలనుకున్నా, నీ నమ్మిక చొప్పునే నీకు జరుగునుగాక, హల్లెలూయా హల్లెలూయా, నీ విశ్వాసం నిన్ను కాపాడునుగాక. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారంటే నీలో నమ్మిక లేకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. నీలో నమ్మిక ఆయన మీద లేకపోతే నీ జీవితంలో స్వస్థత జరగదు. నీకు ఆయన మీద నమ్మకం లేకపోతే నీ జీవితంలో ఉద్యోగంలో అద్భుతం జరగదు. నా యేసు నాకు ఖచ్చితంగా ఇస్తాడని నువ్వు నమ్మిన దినమున అన్నీ నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉపమానం చెబుతూ అందరూ నెపాలు చెబుతూ ఉన్నారంట. దాసులని చంపేశారు. కొంతమందిని పంపిస్తే వాళ్ళని ఏం చేసేసారు? చంపేశారు. ఎంతమంది దైవజనులను చంపేశారు? ఇప్పటికి లెక్క ఉందండి. సువార్తను ప్రకటించినందుకు చనిపోయిన వారి లెక్క ఇప్పటికీ లేదు, తెలుసా? హల్లెలూయా. ఎన్ని లక్షల మందిని చంపేశారు ఈ ప్రపంచం. అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ మన మీద ఇంకా ప్రేమ, ఇంకా అనేక మంది దైవజనులు, ఇంకా ఎవరో ఒకరు, ఈ బిడ్డ కాకపోతే ఆ బిడ్డ ద్వారా మాట్లాడితే వింటాడేమో, ఈ బిడ్డ కాకపోతే ఇంకొక బిడ్డ ద్వారా మాట్లాడితే నా బిడ్డ మాట్లాడేమో అని చెప్పేసి మనకి ఇంకా పంపిస్తూనే సమయం ఇస్తూనే ఉన్నారు. అక్కడ చూశారు కదా. ఆ తర్వాత అక్కడికి వచ్చేయండి 5వ వచనంలో 6వ వచనం, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంలో తగులు పెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఇంతకీ ఫస్ట్ పిలిచింది ఎవరిని? ప్రభు అయిన క్రీస్తు వారు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇశ్రాయేలు దగ్గరికి. ఆ ప్రదేశంలోనే పుట్టినది. నాకు అది టైం తప్పు అనుకుంటాను, కొంచెం టైం చెప్తామండి. 4:26. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు చేయాలి కాబట్టి. ఓకే, హల్లెలూయా. చూడండి, మనకి ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను తీసుకెళ్ళింది ఎక్కడ పుట్టారు? ఆయన ఇశ్రాయేలులో పుట్టారు. అక్కడ యూదా వంశంలో నుంచి ఆయన అక్కడ పుట్టారు. సువార్త మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళింది? వారి దగ్గరికే వెళ్ళింది. కానీ వారు పిలువబడిన వారు ఎవ్వరూ కూడాను వారు మాట వినలేదు. నేనే ఇందాక మాట్లాడారు కదా, ఇదిగో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. నా సంబంధులైతే నా తండ్రి మాట వింటారు. నా తండ్రి పంపించింది ఎవరిని? నన్ను పంపించిన వారి మాటలు వినున్నట్టయితే మీరందరూ ఎవరై ఉండేవాళ్ళు? నా తండ్రి సంబంధులై ఉండేవారు. కానీ మీరు నా మాట వింటలేదు, నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను పిలిచిన వాటికి రావటం లేదు, నేనే తండ్రి దేవుడు పంపించిన కుమారుడు అని చెప్తుంటే మీరు ఎవ్వరూ నమ్మట్లేదు. కాబట్టి మీరు అపవాది సంబంధులు. దేవుని కుమారుని ఎవరైతే నమ్మరో వారందరూ ఎవరు? అపవాది సంబంధులు. ఇంక దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. అపవాది సంబంధులు వారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే పిలిచిన వారు పాత్రులు కాదు. ఇప్పుడు ఎవరిని పిలిచారు? ఫస్ట్ ఇశ్రాయేలుని పిలిచారు. వారెవ్వరూ కూడా ఆయన అంగీకరించలేదు. కాబట్టి మీకు ఇక పాత్ర లేదు, మీ పాత్ర నేను తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిందో చూడండి. ఇదిగో చూడండి, అప్పుడు అతడు పెండ్లి విందుకు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనపడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. మన దగ్గరికి అలానే వచ్చింది దేవుని యొక్క వాక్యం. మనందరం ఏమైనా అబ్రహాము సంతానమా? మనందరము కూడా అక్కడ పుట్టామా? పుట్టలేదు. కానీ మనందరినీ పిలవమని దేవుడు
లేదు కాబట్టి వాళ్ళ నుంచి తీసేసి అందరినీ పిలవండి. ఇప్పుడు అందరూ అన్ని జనులు అందరికీ పోయి నా సువార్తను ప్రకటించండి. వాళ్ళని నేను తీసుకొని నా బిడ్డలుగా నేను నా రాజ్యంలో స్థాపించుకోబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు అండి, ఇప్పుడు అలా మన దగ్గరికి వచ్చింది వాక్యం. గుర్తుపెట్టుకోండి, అన్యులమైన మన దగ్గరకు మనము కూడా ఒకప్పుడు ఎవరిని అన్యులమి మనందరము కూడాను, మన పితరులు అందరూ ఎవరమి మనందరివి అన్యులమి. కానీ ఈరోజు మన దగ్గరికి పిలువబడిన వారు అంగీకరించలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి ఈరోజు దేవుడు మనందరినీ పిలుచుకున్నారు. అంటే వాళ్ళని పిలుచుకోవడానికి అంటే వాళ్ళొక్కరికైనా అంటే అని అనకండి, వాళ్ళ నుంచి మనల్ని కూడా తీసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు అసలు అంగీకరించలేదు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు ఏమైపోయింది, మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ చూడండి, ఆ దాసుడు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి కనపడిన వారిని అందరినీ పోగు చేసి విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళింది వాక్యము. అందరము వస్తూ ఉన్నాము ఆయన దగ్గరకు. అన్ని జనుల నుంచి అనేక మందిగా మనందరం కూడుకొని ఈరోజు వస్తూ ఉన్నాము. పెండ్లి విందుశాల నింపబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ అసలైనటువంటి విషయం ఉందన్నమాట. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, ఇక్కడే ఆడదాం, అందరినీ తీసుకురమ్మని పిలిచారు దేవుడు. అందరూ వచ్చేస్తూ ఉన్నారు. కానీ రాజు వచ్చినప్పటికీ రాజు వచ్చి అందరినీ వస్తూ ఉన్నారు. వచ్చిన సమయానికి రాజు వచ్చే సమయానికి పెండ్లి వస్త్రము లేని ఒకరిని చూచి ఏమడుగుతున్నారు, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండెను. ఇప్పుడు ఇక్కడే మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. ఏం పెళ్లి వస్త్రం లేదు, అందరినీ తీసుకుని రమ్మని చెప్పిన రాజు అన్ని సిద్ధపాటు చేసే ఆయన పంపించారండి. పెళ్లి వస్త్రాలు కూడా ఆయనే ఇచ్చి వేసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ పెళ్లి వస్త్రాలు ఇచ్చి విందు భోజనం సిద్ధం చేసి దాసులను కూడా వాళ్ళ యొక్క రథాల మీద మరి పంపించి మరి తీసుకొని వచ్చి రమ్మంటే ఇతని యొక్క బద్ధకం ఎలా ఉంది అంటే, ఇచ్చిన పెండ్లి వస్త్రాలు వేసుకొని రావటానికి బద్ధకమయ్యి పర్వాలేదులే లైట్ కదా ఇదంతా ఏముందని మనం అనుకుంటుంటాం సార్, పెద్ద లైట్ అండి ఇదేం పెద్ద తీసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా వచ్చేసాడు. వచ్చేస్తే దేవుడు ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగవాడు మౌనే అండి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు. ఈరోజు సంఘానికి మనం ఎంతమందినో పిలుచుంటాం ఈరోజు రమ్మని, కానీ ఏర్పరచబడిన వారిలో మనమే ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. అలాగే దేవుడు కూడా అనేక మందిని పిలుస్తూ ఉన్నారు, కానీ పిలువబడిన వారు అందరూ అర్హత సంపాదించుకోవటం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారివి కొందరమే. ఆ కొందరిలో నువ్వు నేను ఉండును గాక. హల్లెలూయా ఆమేన్. చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన మార్గం ఎలా ఉంటుందని తెలియపరచలేదు తెలుసా. నా మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది, నాది ఇరుకైన మార్గము. లోకం మార్గం ఎలా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. నాది ఇరుకు మార్గం. నా మార్గంలోకి రావాలంటే నువ్వు అనేకమైన ఆటుపోట్లు తినాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇరుకు మార్గంలోకి దూరాలి అంటే ఆ ఇరుకు మార్గం ఎలా ఉంటే అలా పొంగిపోవాలి. ఇప్పుడు ఒక ట్యూబ్ను ఆలోచించండి. ఒక ట్యూబ్ ఎన్ని రకాల వంకర్లు ఉందనుకోండి, ఒక వస్తువుని ఇటు నుంచి అటు తీసుకెళ్ళాలంటే అది ఎన్ని వంకర్లలో ట్యూబ్ తిరిగి ఉంటే అన్ని వంకర్ల నుంచే మనం తిప్పాలి ఆ వస్తువుని అటు తీసుకెళ్ళాలంటే. అంతేగాని నేను స్ట్రైట్గానే వెళ్తానని అనుకో, అది ట్యూబ్ ఏమో వంకర టింకర ఉంది, ఇదేమో నేను స్ట్రైట్గానే వెళ్తానంటే వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. ఎప్పుడు కట్టు వెళ్ళదు. కానీ ఎన్ని వంపుల నుంచి ఆ వస్తువుని తీసుకెళ్ళగలిగితే అన్ని చక్కగా అటువైపుకి చేర్చగలుగుతారు. ఇప్పుడు ఆ ఇరుకు మార్గంలో అనేక వంపులు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి, అనేక లోయలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి. వాటన్నిటిలో నుంచి నువ్వు ఓర్చుకొని వెళ్ళినప్పుడే చక్కగా నిన్ను దేవుడు ఆయన మార్గంలోకి తీసుకెళ్తాడు. ఈ విశాలమైన మార్గం లోకంది. అదేమంటదంటే నువ్వు ఎలా అయినా బతికేయచ్చు, నువ్వు ఎలా అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నా దగ్గరికి వచ్చే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అని చెప్పేసి అంటుంది. చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది అనమాట. చూడండి, 60 ఏళ్ళ 70 ఏళ్ళ కాలం ఈ లోకంలో బతికేది
ఎట్లా ఉంటారో తెలుసా? వాళ్ళ బలమైన దేహాలు, వాళ్ళ బలమైనటువంటి ఆకారాలు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి చంపినటువంటి అవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆ సినిమాలకు సంబంధించినవి. కానీ వాళ్ళందరూ ఎంత ఎత్తున, ఎంత లావున, ఎలా ఉంటారు వాళ్ళు. ఆ భయంకరమైన మనుషుల మధ్యలో జైల్లో ఒక కింద రూమ్, ఒక చిన్న కిటికీలో నుంచి పడే చిన్న వెలుతురు తప్పించి ఏమీ ఉండదంట. ఆ పైనుంచి ఒక రొట్టె ముక్క పొద్దున సాయంత్రం ఎండిపోయిన రొట్టె ముక్కలు ఈసిరాస్తూ ఉంటారంట. ఇంకా ఏమి గాలి వెలుతురు లేనటువంటి ఆ జైల్లో మగ్గిపోతూ కూడా ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక వారానికో ఒక నెలకో ఒక్కొక్కసారి అట్లా బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒనేసిము అనేటటువంటి వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో కొంచెం సేపు మాట్లాడడానికి సమయం దొరికేసరికి ఆత్మను రక్షించుకున్నాడు. అతనితో మాట్లాడేసేసి అతన్ని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ జైల్లో నిన్ను ఎందుకు వేశారు? ఓహో, నిన్ను నీ యజమాని మోసం చేశాడా? ఒక యజమాని మోసం చేసి అతను ఇక్కడికి పంపించాడు జైలుకి. అవునా, నేనెవరో ఆ యజమానికి తెలుసు, నేను ఎంత వాక్యం బయట చెప్పొచ్చానో మీ యజమానికి తెలుసు. నేను ఉత్తరం రాసిస్తాను, ఈ ఉత్తరం తీసుకెళ్ళి మీ యజమానికి నిన్ను విడుదల చేయగానే చూపించు, నిన్ను మళ్ళీ పనిలో చేర్చుకుంటాడు. నువ్వు దొంగగా ఆ ఇంట్లో దొంగతనం చేశాడని ఇక్కడికి పంపించారు. పాపం నువ్వు దొంగవి కాదని, ఒకవేళ ఒకప్పుడు దొంగతనం చేసిన ఇక నుంచి మారిపోయానని, ప్రభువైన క్రీస్తువని నేను అంగీకరించానని ఈ విషయాలన్నీ చెప్పు, నేను చెప్పానని చెప్తే నిన్ను మళ్ళీ తీసుకుంటాడు. ఒనేసిమును నా బంధకాల్లో నేను కన్నాను అని రాసుకుంటారు పౌలు గారు. అంటే ఒక ఆత్మని నేను నా బంధకాల్లో కన్నాను, ప్రసవ వేదన పడుతున్నాను మీ అందరి కోసం అని పౌలు గారు తన పత్రికలు అదే మాటలు రాస్తూ ఉంటారు. క్రీస్తు లాగా మీరు మారాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆయనకి ఎందుకంటే ప్రసవ వేదన? ఆయన ఎలాగో రక్షింపబడ్డాడు, ఆయన ఎలాగో బాప్తీసం తీసుకున్నారు, ఆయన ఎలాగో దేవుడిని నమ్మేశారు. ఆయన వెళ్ళిపోవడం పరలోక రాజ్యానికి ఏ క్షణంలో చచ్చిపోతే ఆ క్షణంలో హ్యాపీగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు కదా. ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ ఇబ్బందులు, ఎందుకు అంత ప్రసవ వేదన పడటం, ఎందుకు అంతమంది చేత చీ అనిపించుకోవడం, అంతమంది చేత చిత్కరించుకోవడం, అంతమంది చేత దెబ్బలు దండించుకోవడం? మన కోసం దేవుడు వాడుకున్నటువంటి సేవకులండి వాళ్ళందరూ కూడా. అయితే పెండ్లి వస్త్రము ధరించుకోకుండా ఒక వ్యక్తి లోపలికి వచ్చారు. అయ్యా స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఎక్కడా అని దేవుడు అడుగుతూ ఉన్నారు. ఈ రోజు ఆ పెండ్లి వస్త్రము ఏంటో ఒక్క రెండు మాటల్లో చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి మనందరం కూడా పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందరూ తీయండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. తీసారా? నేను చెప్తాను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనం. జడనల్లు కొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమనే అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నటువంటి అలంకరణ సాధువైనట్టి, మృదువైనట్టి, అలాగే సులభంగా లోబడి. ఆ తర్వాత మీరు చదువుకోండి. అది దేవుని దృష్టికి విలువ కలిగినది. మీ హృదయంలో ఎవరైనా ఒక విషయాన్ని, దేవుని యొక్క విషయాలను చెప్పినప్పుడు, లేదా మీరు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు, వాటిని ఎవరైనా హెచ్చరించినప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకుంటే అది సాధువైన మృదువైన స్వభావం అంటే. అందుకని నువ్వెంతో నాకు చెప్పే అని అన్నారనుకో ఎదుటోళ్ళు, ఇంకోసారి అని చెప్తారా? ఇంకోసారి నీకు వాళ్ళు సహాయం చేస్తారా? చెయ్యరు. మూర్ఖపు స్వభావం అంటారు ఆ స్వభావాన్ని. అలాంటి స్వభావంతో నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. అలాగే మనందరం చూసుకోగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథము పాత నిబంధన ఎలాంటి వస్త్రములు మనం ధరించుకోవాలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము, 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆభరణాలుగా మనకు ఉండాలి అంటే ఇందాక చెప్పాను కదా, సాధువైనట్టి, మృదువైనట్టి ఆభరణాలను మనం ధరించుకొని ఉండాలి. లోకంలో అనుకునే ఆభరణాల గురించి కాదు మాట్లాడుతున్నది.
మంచి దేవుడి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? నీతి అనేటటువంటి నీతిని చూడండి, నీతి అనే పై బట్టను నువ్వు ధరించుకొని ఉన్నావా లేదా? ఈ రెండిటిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. రక్షణ తీసుకున్నావా లేదా? రక్షణ అనే వస్త్రములు నువ్వు ధరించావా లేదా? ఇంకా ఎంత కాలం నీ కోసం నేను వెయిట్ చేయాలి? రక్షణలోకి ఎందుకు నువ్వు రావడం లేదు? నేనే క్రీస్తుని ప్రభువుని అని నమ్మి నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు ఇంకా అని దేవుడు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. బాప్తిసం తీసుకొని వారితోటి రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఉచితంగా వచ్చేది, అది ఉచితంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. జస్ట్ ఆయనను నమ్మినందుకు నీకు రక్షణ అనే వస్త్రాన్ని నేను ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఆ వస్త్రాన్ని నువ్వు ధరింపజేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరు తీసారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా చూడండి, అందరు చదవాలి, ఇది అందరు చదవాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనసు ఉందా లేదా ఒకసారి పరీక్షించుకోండి. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘ శాంతమును ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. ఈ లక్షణాల్లో ఏ లక్షణాల్లో మనం తప్పిపోతున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇవి లేకపోతే నీకు ఆ వస్త్రము లేనట్టే. పెండ్లి విందులో ఆ వస్త్రము నీకు కనిపించకపోతే దేవుడు ఎక్కడ క్లియర్గా మనకి తెలియపరచాలి. ఇతను తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? చీకటిలో పడవ అక్కడ పండ్లు కొరుకుట, ఇక నిత్య నాశనం తప్పించి ఇంకేమీ ఉండదు. ఇదిగో జాలిగల మనసు, దయాళత్వం, వినయము, వీటన్నిటిని క్రీస్తుని పోలి నువ్వు నడుచుకోవడం అంటే ఈ లక్షణాలతోటి నువ్వు ఈ లోకంలోకి సహించు పర్వాలేదు, భరించు పర్వాలేదు, ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుకుంటూ జాలి కలిగిన మరలా అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధతని మీరు ధరించండి అని కూడా దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇది ఒక రోజులో వచ్చే విషయం ఏం కాదు. ఇదేదో ఒక్క రోజులో ఇప్పటికిప్పుడు అనుకునే విషయం ఏం కాదు. నువ్వు బ్రతికినంత కాలం సాధన చేసుకుంటూ పోవాల్సిందే. అందుకే ప్రతి దినము దేవుడు మనతోటి మాట్లాడుతూనే ఉంటారు. అందుకే ఫస్టే ఈరోజు హెడ్డింగ్ ఏంటి మనకి? మీరు గ్రహింపకున్నారా? ఎందుకు గ్రహింపకుంటున్నారు అంటే నా బోధ విననేరం ఉండటం వల్ల కదా. ఒకవేళ వినున్నట్టయితే, వినగలిగే చెవులే మీకు ఉండి గ్రహించగలిగే హృదయమే కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా వీటిని గ్రహిస్తారు. నా విందు భోజనంలోకి రావటానికి ఏమేమి కావాలో నేను చెప్తున్నాను. మీరు నెపములు చెప్పే వారి గుంపులో ఉంటున్నారా? నెపముల వైపు కాకుండా మీరు నిజంగా విందులో పాల్గొనడానికి ఏ వస్త్రం కావాలో ఆ వస్త్రం కోసం ప్రయత్నమైనా చేస్తూ ఉన్నారా లేదా అనేది దేవుడు చూస్తారు. ఆ వస్త్రము రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, అలాగే పరిశుద్ధత. అలాగే మనందరికీ చూస్తే కనుక ఒకసారి మీరందరూ చూడండి, ఆ దినము ఇందాక నాన్న కూడా గుర్తు చేశారు. ఆ దినము యేసుక్రీస్తు ప్రభువు వచ్చే దినం ఎలా ఉంటుంది? దొంగ వలె ఉంటుంది. నిజానికి ఈ మాట చాలాసార్లు అందరూ అంటూ ఉంటారు, దొంగ వలె ఈ దినం ఉంటుందని. నేను ఇక్కడ కొంచెం విభేదిస్తాను చాలా మందితోటి. ఎందుకు అంటే దొంగ వలె మన మీద రావటానికి సంఘానికి మెలుగు ఉంటే దొంగ వలె రావాల్సిన పని లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది అన్ని జాతులకు, దేవుడిని గ్రహించని వారికి, దేవుడు అంటే తెలియని వారికి, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు అర్థం కాని వారికి. కానీ మనకి ఇన్ని అర్థమవుతున్నా కూడా ఈ దినాలు అంటే కరెక్ట్ దినం తెలియకపోవచ్చేమో, కానీ ఈ దినాలు, ఈ రోజులు, ఈ సమయాలు మనం కొంచెమన్నా సంఘంలో ఉన్న వారికి అవగాహన వచ్చేయాలి. వాటికి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నామంటే అనేక మనల్ని మోసపరిచే వారు వస్తున్నారు. అపాయకరమైన కాలాలు, తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, కృతజ్ఞత లేనివారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చే సమయమే అంత్య దినాలు. ఆ దినాల్లో ఉన్నామని
విషయం అయితే మనకు అర్థం అవ్వాలంటే మనం ఖచ్చితంగా సిద్ధపాటులో ఉంటే అసలు మనకి ఏ దినం వస్తే మనకేం చెప్పండి. ఇంకా మనం అసలు నిజంగా సిద్ధపాటులో కనుక ఉండగలుగుతూ ఉంటే అసలు మనకి ఏ దినం వస్తే ఏంటి, ఆయన వచ్చు దినం అంట. చూడండి, పగలైనా కాదు రాత్రి అయినా కాదట. పగలు రాత్రి కాకుండా ఎప్పుడు వస్తారో ఒకసారి జకరియా గ్రంథంలో ఒక్కసారి నేను ఈ వచనం చూపిస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా. ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి కదా మనం కూడాను ఆయన కొరకు. సో జకరియా గ్రంథం ఒకసారి చూడండి. జకరియా 3వ అధ్యాయము, పాత నిబంధనలో జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాల దగ్గర 3 నుంచి చదువుతూ ఉండొచ్చు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము, ఒకసారి జకరియా గ్రంథము 3వ అధ్యాయం కంటే 14వ అధ్యాయానికి వచ్చేది, తర్వాత అది చేద్దాం. 14వ అధ్యాయానికి, జకరియా గ్రంథము 14వ అధ్యాయానికి మనందరం రాగలిగితే 4 నుంచి నేను చదువుతాను చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు సగము కొండ దక్షిణ తట్టుకు జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనపడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండల్లోకి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినంలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోనట్లు మీరు పారిపోదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుదురు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినములు ప్రకాశమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోయిను. ఇప్పుడు చూడండి 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. అది ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు, కుమారునికి కూడా తెలియదు. అందుకే కుమారుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలైన శిష్యులు మరలా యెరూషలేము, మరలా ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు దేవా, ఎప్పుడు వస్తున్నావు దేవా అని చెప్పేసి అంటే అప్పుడు కుమారుడు చెప్తాడు, ఆ కాలములైన ఆ సమయములైనను తండ్రికి మాత్రమే తెలుసు, నాకు కూడా తెలియదు. ఎందుకు కుమారుడు కూడా దేవుడు తెలియపరచలేదు తెలుసా? కుమారుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ ఏమని పిలిచాడు? నా స్నేహితులు అని పిలిచాడు. స్నేహితుల దగ్గర ఏమైనా సీక్రెట్స్ దాచిపెట్టుకుంటామా? నిజమైన స్నేహితుల దగ్గర మనం ఏ సీక్రెట్లు దాచిపెట్టుకోము. అదే పనివాళ్ళ దాసుల దగ్గర, ఇప్పుడు పని వాళ్ళకి అన్నీ చెప్తారా? ఇంట్లో పని వాళ్ళకి చెప్పాం కదా. అందుకే ప్రభువు క్రీస్తు ఒక మంచి మాట అంటారనమాట. నేను నిజమైన ద్రాక్షావళిని ఆ మాటలు మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను, దాసులు అని పిలవటం లేదు. ఎందుకంటే స్నేహితులకు చెప్పినట్టు నేను అన్ని విషయాలు చెప్పేస్తున్నాను. పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఎలాగ తీసుకెళ్తాను, ఎప్పుడు వస్తాయి, అక్కడ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని. అయితే సమయం మాత్రం నాకు తెలియదు నేను ఎప్పుడు వస్తాననేది. ఎందుకంటే తండ్రి నాకే తెలియపరచలేదు. ఇప్పుడు నేను అనుకుంటా ఉంటానన్నమాట, బహుశా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయం కనుక తండ్రి చెప్పేసి ఉంటే వాళ్ళందరినీ స్నేహితులను పిలుస్తున్నారు కాబట్టి స్నేహితుల దగ్గర చెప్పేయాలని చెప్పేసి అది కూడా చెప్పేసేసేవాళ్ళేమో. అందుకని తండ్రి ఆ విషయం మాత్రం చెప్పలేదంట. ఇక్కడ చూడండి, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈవినింగ్ అనమాట. అస్తమయం అంటే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయం. అది బాగా చీకట్లో కాదు, బాగా పగల్లో జరగదు ఆ కాలము, అది అస్తమయం. అంటే ఇన్ని రకాలైనటువంటి సూచనలు మనకు చెప్తున్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా నేను అది చెప్పడానికి ఈ వచనం చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఆ తర్వాత ఆ వచనం చూస్తే, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు, సగం సముద్రమునకు, సగం పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందు, చలికాలమందు అలాగే జరుగును. ఇంకా ఈ విషయాలు మనం అనేకమైన ముందు మాట్లాడుకుందాము. చూడండి, మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నామని చెప్పేసి సాకులు చెప్పేవారిగా దేవుని సంఘానికి వచ్చేటప్పుడు చెప్పొద్దు. అలాగే సిద్ధపాటు కలిగి ఉండటానికి మనం రక్షణ వస్త్రాన్ని తొందరగా ధరించుకోవాలి. పెండ్లి కుమారుడు వచ్చే సమయం ఆసన్నమైపోయింది కాబట్టి ఏ దినమున వస్తున్నారో ఆయన మనకు తెలియదు. అయితే మిగతా సూచనలు అన్నింటిని బట్టి మనమైతే ఈ కాలాల్లోనే వస్తారని నమ్ముతున్నాం కనుక మనందరం త్వరగా సిద్ధపాటులోకి రావాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.